చాప్టర్ 1 శ్లోక 3 లోకి వెళ్దాం. పశ్చైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. అర్థం ఏంటంటే దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని చూసి ఇలా అన్నాడు, ఓ ఆచార్య, మీరు చూడండి, మీ బుద్ధిమంతుడైన శిష్యుడు ద్రుపదుడి కుమారుడు దృష్టద్యుమ్నుడు ఎంతో తెలివిగా ఈ పాండవుల సైన్యాన్ని రక్షణతో కూడిన వ్యూహంలో అమర్చాడు. ఇక్కడ ఒక హిడెన్ పాయింట్ ఏంటంటే దృష్టద్యుమ్నుడి వ్యూహం ఇలా ఉండేది, లోపలికి రావడం చాలా ఈజీ, కానీ బయటకు వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇది మన జీవిత ప్రాబ్లమ్స్ లాంటిదే కదా. బయట నుంచి చూస్తే సమస్య చాలా పెద్దదిగా భయంకరంగా అనిపిస్తుంది. లోపలికి దిగితేనే కదా తెలుస్తుంది ఇందులో నుంచి బయట పడగలమా లేదా అనే భయం మనకి ఎప్పటికీ వెంటాడుతుంది. అదే పరిస్థితి అప్పట్లో దుర్యోధనుడి మైండ్ లో కూడా వచ్చింది. మరి దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడితో ఇంకా ఏం చెప్పాడు అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు మీకు ఒక చిన్న ప్రశ్న, దృష్టద్యుమ్నుడు ద్రుపదుడికి ఏమవుతాడు? ప్లీజ్ లెట్ us know in the comment section.